బ్రో ప్రజెంట్ ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పారు అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం అయినా సరే దిగొస్తుంది, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తుంది. ఒకవేళ ఆయన ఏదైనా పథకం స్టార్ట్ చేయాలనుకున్నా వెంటనే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. అవును. అండ్ ప్రజెంట్ ఉప్పాడు కూడా ఒక కొంత అమౌంట్ అయితే చేయబోతున్నారు, ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అంటే ఏ విషయం పైన ఇదంతా? అంటే ఇప్పుడు అంటే పలానా విషయం అని కాదు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే ఆయన తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన కోసం దిగి రావాల్సిందే అనే విధంగా ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఒకవైపు ఒక మంత్రిగా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు, అన్ని బాధ్యతలు పర్ఫెక్ట్గా దాన్ని ముందు తీసుకెళ్తూ, అదేవిధంగా సినిమా ప్రేమికుల కోసం సినిమాలు కూడా చేస్తూ, సో ఇక్కడ కనీసం ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వకుండా వాళ్ళ సొంత కొడుక్కే కూడా ఒక అగ్ని ప్రమాదంలో గాయాలైనప్పుడు తనను కూడా పట్టించుకోకుండా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రజలని కలవడానికి వెళ్ళిన వ్యక్తి ఆయన. సో ఆయన ఇక్కడ వైపు అన్ని బాధ్యతల్ని సక్రమంగా చూసుకుంటూ సొంత ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ప్రజల కోసమే పాటుపడుతూ వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం నిరంతరం కూడా ఆయన ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తే ఉప్పాడకు సంబంధించి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం దగ్గరలో మిగతా ఏ ప్రాంతాలైనా కావచ్చు, ముఖ్యంగా ఆయన స్టార్టింగ్లోనే చెప్పారు, నన్ను మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా చేసిన పిఠాపురం ప్రజలకి, పిఠాపురం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను, ఎప్పుడు కూడా అండదండగా ఉండి మీ హామీలు నేను నెరవేరుస్తాను, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను సొల్యూషన్ చూపిస్తానని మాటిచ్చారు. సో అదేవిధంగా ఎప్పటి నుంచి ఇప్పుడనే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని వందల ఎకరాల భూమి ఉప్పాడకు సంబంధించింది సముద్రంలో కలిసిపోయింది, సముద్రం కోతకు గురి చేస్తుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైనా మనకు అలలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు, సో ఈ విధంగా ఎప్పటికప్పుడు చాలామంది ఇల్లులు కూడా సముద్రం తనలో కలిపేసుకుంటుంది. అయితే ఈ ప్రాబ్లంకి మాకు సొల్యూషన్ కావాలి. మత్స్యకారులు ఎప్పటికప్పుడు అంటే నైట్ కూడా కంటికి రెప్ప అంటే నిద్ర కూడా లేకుండా ఎప్పుడు వచ్చి సముద్రం మా మీద పడుతుందో, ఎప్పుడు మా ఇళ్ళన్నింటినీ కూడా సముద్రం కలిపేసుకుంటుందని చెప్పేసి వాళ్ళు నిద్రపోకుండా కూడా చూస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా ఇక మాకు ఏ బాధ లేదు అని ధైర్యంగా పడుకునే రోజులు ఇంకా వస్తున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. మీకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, సముద్రం కోతకి ఉప్పాడ ఇంకా గురి కాదు, సముద్రానికి ఉప్పాడకి మధ్యలో ఒక రక్షణ కూడా నిర్మిస్తాము, దీనికి దాదాపుగా 323 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి సో దాన్ని కూడా లెక్కగట్టి కంప్లీట్గా ఒక లెటర్ రాసి ఆయన కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ హర్షించదగ్గ విషయం ఏంటంటే రీసెంట్గానే కేంద్రం నుంచి ఈ యొక్క ఉప్పాడకు సంబంధించి రక్షణ గోడకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 323 కోట్లకు మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది వచ్చింది అని కాకుండా ప్రజలందరూ కూడా తెలియాలి ఈ విషయం అని చెప్పేసి చాలా హ్యాపీగా ట్విట్టర్ హ్యాండిల్ అని షేర్ చేసుకున్నారు. మనం ఏదైతే అర్జీ పెట్టుకున్నామో 323 కోట్లు రక్షణ గోడకి కేంద్ర ప్రభుత్వం మనకు విడుదల చేసిందని చెప్పేసి ఇంకా అందరూ కూడా ఉప్పాడ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా సముద్రానికి కానీ, సముద్రం అలలకు కానీ, తుఫాన్ వచ్చినప్పుడు కానీ, మత్స్యకారులు కానీ ఎవ్వరు కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా నిద్రపోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఉప్పాడ ప్రజలు కానీ, పిఠాపురం ప్రజలు కానీ ఈ యొక్క నిర్ణయానికి ప్రభుత్వం తరఫు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విడుదల లెటర్కి కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, తీర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇల్లులు ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియదు, ఎప్పుడు తుఫాన్ వస్తుంది, ముఖ్యంగా సముద్రం అంటే ఎప్పుడు నీళ్ళు ఎక్కువగా వస్తాయి, ఎప్పుడు తగ్గిపోతాయి కూడా ఎవరికి తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఇంకా పవన్ కళ్యాణ్ గారి తరపున అయితే ఒక మంచి గిఫ్ట్ అని వాళ్ళకి చెప్పుకోవచ్చు.